హలో గైస్, వెల్కమ్ టు గ్యాడ్జెట్స్ ఫ్యాషన్. నేను మీ రోహిత్. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి కొంచెం సేఫ్గా జరుపుకోండి. నెక్స్ట్ ఇయర్ అయితే మనం బాగా ధూమ్ధామ్ చేద్దాం. అండ్ వచ్చేటప్పటికి స్టూడియో సెటప్లో అయితే వాళ్ళ కొత్త సోఫా అయితే యాడ్ అయింది. సో ఇది మన ఇంట్లో ఫస్ట్ వీడియో అనమాట వాళ్ళు చేయడం. సో భయ్య టాపిక్లోకి వచ్చేద్దాం. ఇవాళ మీకైతే నేను 2 యాప్స్ గురించి చెప్తాను. అవి ఏంటో కాదు, క్లాక్ అండ్ క్యాలిక్యులేటర్. మీకు నవ్వొచ్చింది కదా. అసలు ఈ క్లాక్ అండ్ క్యాలిక్యులేటర్లో అసలు ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ ఫస్ట్ క్లాక్ చూద్దాం. అసలు క్లాక్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ క్లాక్ కూడా నార్మల్గా మనం అలారం సెట్ చేసుకొని లేదా ఓల్డ్ క్లాక్ చూసుకుని లేదా ఇక్కడ ఎంత టైం అవుతుంది అక్కడ ఎంత కాదు. ఇందులో అయితే ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. దాన్ని మీకు ఒక స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే అసలు మనం ఈ క్లాక్ ఇంటర్ఫేస్ చూద్దాం. ఇక మన స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఈ క్లాక్ పక్కన చూసారా, సేమ్ అదే యాప్లో ఉంది. సో నేను ఈ క్లాక్ అయితే క్లిక్ చేశాను. చూస్తే మామూలుగానే ఉంది. ఇట్స్ ఫ్రైడే August 21st. టైం కనిపిస్తుంది, బాగానే ఉంది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? దేర్ ఇస్ ద మ్యాజిక్ ఈస్. మధ్యలో బటన్ చూసారా ఎలా అయిపోయిందో, మొత్తం 12కి సెట్ అయిపోయింది. దీంట్లో ఒక లాకర్ ఉంది మనకి. సో ఇప్పుడు నేను నా లాకర్ సెట్ చేసుకుంటే 3:30, మళ్ళీ మధ్యలో బటన్ కొట్టగానే తాడా మన పిక్చర్స్ కానీ ఫైల్స్ కానీ వీడియోస్ కానీ ఇందులో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇదే కాదు, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు చెప్తాను. మీకు మనం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాక్ ఓపెన్ చేసి ఒక మనం తప్పు కానీ మన టైం పెడితే, అంటే వేరే వాళ్ళు వచ్చి మనల్ని యాక్సెస్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను పెట్టిన టైం అయితే 3:30. నేను తీసుకొచ్చి దీన్ని ఒక 2:10కి పెడతా. అర్థం కాదు ఫస్ట్ మనకి 2 ట్రయల్స్ అని చెప్తుంది. నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చేటప్పటికి 4:10 పెట్టాను, 1 ట్రయలే ఉంది. నెక్స్ట్ 5:15 పెట్టాను. చూసారా ఇక్కడ చూడగానే హ్యాకర్ ప్రొటెక్షన్ ఎనేబుల్డ్. 56 సెకండ్ వరకు మనం ఈ యాప్ని అయితే మనం యాక్సెస్ చేయలేము అనమాట. సో ఇందులో అయితే మీకు ఫైల్స్ అయితే బాగానే సేఫ్గానే ఉంటాయి. మీరు పెట్టిన టైం మీరు వేరే వాళ్ళకి చెప్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఇది ఒక యాప్ అని, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ సేవ్ చేసుకోవచ్చు అని. మనం చూసినట్టే ఇక్కడ 3 ట్రయల్స్ అయితే ట్రై చేశారు కదా. అలానే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తప్పుగా 3 ట్రయల్స్ అయితే చేశారు అనుకోండి, అప్పుడు టైం 1 minute కాదు 120 seconds పడిపోతుంది. అంటే 2 minutes పడిపోతుంది. అలా నెక్స్ట్ టైం 3 times అలా చేసినా కానీ 180 seconds పడుతుంది. అంటే 3 minutes. అసలు మనం పెట్టిన టైం మనమే మర్చిపోతే అప్పుడు ఎలా మన ఫైల్స్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ క్లాక్లో సింపుల్గా ఒక మెథడ్ అయితే ఉంది. మీ క్లాక్ని తీసుకెళ్ళి మీరు 10:10కి సెట్ చేశారనుకోండి, మధ్యలో బటన్ నొక్కగానే ఈ యాప్ని ముందు మనం ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనల్ని జీమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఎప్పుడైతే మనం జీమెయిల్ ఐడి టైప్ చేసి వెరిఫై చేసుకున్నామో ఈ 10:10కి సెట్ చేయగానే ఆ యాప్ ఏం చేస్తుంది, మన పాస్వర్డ్ని జీమెయిల్ ఐడికి పంపిస్తుంది. సో మీరు వెళ్ళి మీ జీమెయిల్ ఐడిలో చెక్ చేసుకుంటే మీరు ఏ టైం పెట్టారో మీకు తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఆ టైం సెట్ చేసుకుని మీ ఫైల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం క్యాలిక్యులేటర్ యాప్ గురించి చూద్దాం. ఇదైతే మనం నార్మల్గా క్యాలిక్యులేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మన ఫైల్స్ని సెక్యూర్గా కూడా దాచిపెట్టుకోవచ్చు. అదన్నప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తా. ఈ యాప్ మన ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ క్యాలిక్యులేటర్ రెండు ఒకేలా ఉన్నాయి. సో మన క్యాలిక్యులేటర్కి వెళ్దాం యాప్లో. సో ఫస్ట్ మనం చూడంగానే క్యాలిక్యులేటర్ ఇంటర్ఫేస్ అంతా సేమ్ నార్మల్ క్యాలిక్యులేటర్ లానే ఉంది. పక్కకి ఇలా స్వైప్ చేసాం అనుకోండి, మనకి ఇందులో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుందన్నమాట. కానీ దీని లోపల మనకి సెక్యూర్ ఫోల్డర్ ఉందన్నమాట. అది ఎలానో ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ మనం ఇది 8 digits పాస్వర్డ్ని మనం పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్లో నేను పెట్టిన పాస్వర్డ్ 55555555. అప్పుడు నేను 8 digits ఎంటర్ చేసిన తర్వాత = కొట్టాలి. చూసారా, ఎస్ గ్యాలరీ అని వచ్చింది. ఇప్పుడు చూసారంటే మన పిక్చర్స్, వీడియోస్ అండ్ ఫైల్స్ ఇక్కడ వచ్చిందనమాట. సో ఇలానే మీరు కూడా ఇక్కడ పిక్చర్స్ని కానీ ఇందా చూసిన యాప్లానే పిక్చర్స్ని కానీ వీడియోస్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో పాస్వర్డ్ మర్చిపోతే అలా. దీనికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది. అదేంటంటే మనం దీనికి ఒక సిరీస్ అయితే ఉందన్నమాట. 11 22 33 44 మనం టైప్ చేసాం అనుకోండి, = కొట్టిన తర్వాత మన ఫర్గాట్ పాస్వర్డ్ ఏంటో అది మనకు చూపిస్తుంది. తర్వాత ఇది మనం రిజిస్టర్ అయ్యే ముందు మనల్ని బర్త్ ప్లేస్ అడుగుతుంది. సో ఇప్పుడు వేరే కాకుండా వేరే వాళ్ళు తెలుసుకుంటారు కదా ఈ యాప్ ఇలా యాప్ ఉంటుందని. వాళ్ళు కూడా 11223344 అని కొట్టినప్పుడు అది పాస్వర్డ్ చూపిస్తే ఇంక యాప్ ఎందుకు. సో అదేం చేస్తుందంటే ఒక క్వశ్చన్ అడుగుద్ది మిమ్మల్ని, మీ బర్త్ ప్లేస్ ఎక్కడా అని. నేనైతే నార్మల్గా నా బర్త్ ప్లేస్ మచిలీపట్నం కాబట్టి నేను ఎక్కడ మచిలీపట్నం అని టైప్ చేసి కొట్టంగానే సక్సెస్ఫుల్లీ నా పాస్వర్డ్ నాకు చూపిస్తుంది స్క్రీన్ మీద. యువర్ పాస్వర్డ్ ఈస్ 85 అని. సో ఈ యాప్ మీరు యూజ్ చేసుకుని కూడా మీరు మీ ఫైల్స్ని కానీ మీ వీడియోస్ని కానీ యాప్స్ అండ్ డాక్యుమెంట్స్ని కానీ సేవ్ చేసుకోవచ్చు.
సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే ఈ 2 యాప్స్ అయితే మీకు చాలా నచ్చుంటాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు గ్యాడ్జెట్స్ ప్యాషన్.